అడిగి చెప్పండి నమస్తే సార్. మొదలు ముద్ద అని చెప్పేసి విపరీతమైన ప్రచారం ఇచ్చారే, తీసుకెళ్ళి జైల్లో పారేయచ్చు కదా. ఎందుకు వెనకం చేశారు ముఖ్యమంత్రి గారు? ఎందుకు వెనకం చేశారండి? మీకు సర్వ హక్కులు ఉన్నాయి, చట్టాలు మీ చేతిలో ఉన్నాయి, అధికారం మీ చేతిలో ఉంది. బెదిరించేసి రాష్ట్రంలో సంబంధితంగా చేస్తున్నారు కాబట్టి పాదయాత్రకు అనుమతి లేదు. అదేవిధంగా సెక్షన్ 30 144 అమల్లో ఉంది కాబట్టి మిమ్మల్ని కూడా 151 కింద వరే చేసుకుంటున్న అవసరం చేయడం జరిగింది. 144 సెక్షన్ 30 ఏదైతే ఉందో ఈ రోజు నుంచి మీరు పాదయాత్రకు రిలేటెడ్గా ఉందో పాదయాత్రకు చట్టబద్ధత లేదు కాబట్టి దానికి రిలేటెడ్గా ఏది తీసినా కానీ అది చట్ట విరుద్ధం కాబట్టి అది చేయకూడదు. కాబట్టి తాతాజీ గారిని శేషుని ఇక్కడ వరకు అందరూ నల్లా విష్ణు గారిని, పవన్ని, అజయ్ని మొత్తం ఇంకా చాలామంది మొత్తం అందరూ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అనుకుంటా. కాబట్టి మేము సహకరించాలి. హౌస్ అరెస్ట్ కానీ మేము స్టేషన్లోనే అరెస్ట్ చేసుకోండి. మీరు ఎక్కడన్నా డిసైడ్ చేయండి. 2 ట్రిప్పుల నుంచి హౌస్ అరెస్ట్ చేస్తున్నారండి. చేతగా నెదవల్లేగా దద్దమ్మల్లేగా ఇళ్లలో కూర్చోవటం ఆడగా ఎదవలేక మాకు లేదు. మీరు ఇంట్లో బలవంతంగా కూర్చోబెడతాం, చచ్చిపోతామండి, చచ్చిపోతాం. అంతే. ఏం చేయాలి? మమ్మల్ని స్టేషన్లో పాడండి, స్టేషన్లో పాడండి, స్టేషన్లో పాడండి. లేదండి, మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము మా మనోభావాలు దెబ్బతినేస్తారండి. కనీసం మమ్మల్ని బాధ అర్థం చేసుకోండి. మా ప్రజాస్వామ్యంలో హక్కుల్ని హక్కుల్ని మాకు నాయకత్వం చేతులపైన బయటవారి కేసులు, చేతులపైన బయటవారి కేసులు. కాపులపై ఉద్యమం కేసులు, అక్రమ కేసులు, కాపులపై ఉద్యమం అక్రమ కేసులు, కాపులపై అక్రమ కేసులు, కాపులపై అక్రమ కేసులు, కాపులపై అక్రమ కేసులు, కాపులపై అక్రమ కేసులు. పాకిస్తాన్ అండి ధర్మవరం రాజపల్లి రాజా